లోక్ అదాలత్లో అప్పీల్ ఉండదు. జూనియర్ సివిల్ జడ్జి నారం అరుణ్ కుమార్ లోక్ అదాలత్లో పరస్పరం రాజీ చేసుకున్న కేసులో అప్పీల్ ఉండదు అని జూనియర్ సివిల్ జడ్జి నారం అరుణ్ కుమార్ అన్నారు. శనివారం జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో వారు మాట్లాడుతూ కేసుల విచారణలో ఇరు పార్టీలు లోక్ అదాలత్లో రాజీ పడటం వలన ఇరు పార్టీలు కూడా పై కోర్టుకు వెళ్లే అవకాశం లేదన్నారు. దీనివల్ల కేసులో శాశ్వత పరిష్కారంతో పాటు సత్వర న్యాయం లభిస్తుందన్నారు. ప్రస్తుత లోక్ అదాలత్లో భారీ సంఖ్యలో కేసులు పరిష్కారం కావడంలో కృషి చేసిన న్యాయవాదులకు మరియు పోలీసులకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంతి మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పసనూరి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి గజ్జెల్లి రామ్దాస్, ట్రెజరర్ పడిగేల శ్రీనివాస్, స్పోర్ట్స్ సెక్రటరీ బెగుల శంకర్, లైబ్రరీ సెక్రటరీ పులి నర్సయ్య, లోక్ అదాలత్ సభ్యులు జేడి సుధాకర్, కాజీపేట శ్రవంతి, రాజేష్, శెట్టి మాన్య, నరహరి, నేరటి రమణ, గడ్డం ప్రశాంత్ రెడ్డి, బతుల భరత్, సంఘం సాగర్, బార్ అసోసియేషన్ సభ్యులు, కోర్టు సిబ్బంది ఉన్నారు. లోక్ అదాలత్లో మొత్తం 207 కేసులు పరిష్కారం. శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్లో మొత్తం 207 కేసులు పరిష్కారం అయినట్టు సీనియర్ సివిల్ జడ్జి మరియు మండల లీగల్ సర్వీసెస్ చైర్మన్ టి నాగేశ్వరరావు తెలిపారు. ఇది దైనందిన జీవితంలో మీరు కోర్టులో ఉన్నప్పుడు కూడా బ్రేక్ టైంలో 5-10 నిమిషాల సమయంలో ఇదంతా చేసుకోండి. అటు వరకు మెడ భాగంలో సాధారణంగా ఎక్కువ మందికి సమస్యలు చాలా భాగాన్ని వెనుక కొంచెంగా రోలింగ్ నడు భాగం చాలా రిలాక్స్గా ఉంటుంది, ఎవరికి ఇబ్బందిగా ఉండదు.